నిన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పారు ఆదిలాబాద్ జిల్లాలో మేము చెప్పిన అని 99% అమలు చేసినామని చెప్పి. సరే ఒక్కసారి మీరు చెప్పి చేసిరా లేదా ప్రజలనే అడుగుదాం. నేను ప్రజల మధ్యలో ఉన్నా, వీళ్ళందరూ కూడా ప్రజలే, ప్రజల మధ్యలోనే ఉందాం, వాళ్ళని అడుగుదాం. అమ్మ మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2500 ఇచ్చిందా? రైతు బంధు 15,000 ఇచ్చిందా? తాతలకు అవ్వలకి 4,000 పెన్షన్ వచ్చిందా? వికలాంగులకి 6,000 పెన్షన్ వచ్చిందా? ఇలా తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ కిట్ వస్తుందా? ఇక నేనేం చెప్పాలి, వాళ్ళు వచ్చినాయని చెప్తారు. మరి 90% మరి ఏడొచ్చినాయి. మరి ఇక్కడ ప్రజల బద్దల పక్షాన్ని ఏసీ రూమ్లలో నిల్చొని 500 సిలిండర్ గ్యాస్ వస్తుందా? ఇక మరి నేను చెప్పుడు కాదు కదా, ప్రజలే చెప్పారు మీరు చెప్పిన జవాబుకి. ఇలా వాళ్ళందరూ కూడా ఇలా మోసం చేద్దాం అనుకుంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంది, ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్ర కాసి వాత పెడతారు. ఇలా అధికారం మదంతో విర్ర విగుతూ ఉన్నారు. కాలము సమయం వచ్చినాడు అన్నీ కూడా జవాబు చెప్తారు ప్రజలని సందర్భంగా తెలియజేస్తాం.